మంత్రి పొంగులేటి చెప్పిన బాంబ్ ఎప్పుడు పేలుతుంది, అందులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, తన అరెస్ట్ తప్పదని ఆ లీడర్ ఫిక్స్ అయ్యారా, ఎవరి చేతుల్లోనైనా తామే బలైతున్నామని వారు వాపోతున్నారా, అసలు ఈ అరెస్ట్ల పర్వం ఎప్పుడు మొదలు కాబోతుంది, ఫస్ట్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది? నవంబర్లో కీలక నేతల అరెస్టులు. అరెస్టులకు డేట్లు ఫిక్స్ చేసిన మంత్రి పొంగులేటి. జైలు తప్పదని భావిస్తున్న కేటీఆర్. కేటీఆర్ మాటలపై గులాబీ శిబిరంలో చర్చ. తొలుత అధికారులు, తర్వాత నేతలు అరెస్ట్. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ బాంబులు పేలుతూనే ఉన్నాయి. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసిన పొలిటికల్ బాంబుల కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. డేట్లు కూడా ఫిక్స్ చేసి మరి ఆయన చెప్పడంతో అందరికీ ఏదో జరగబోతుందనే విషయం క్లారిటీకి వచ్చింది. నవంబర్ మొదటి వారంలో కీలక నేతల అరెస్టుల పర్వం ఉంటుందని చెప్పుకొచ్చారు ఆయన. దీంతో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు జైలుకు వెళ్తారు, ఎవరెవరిపై ఎలాంటి కేసులు పెడతారు అనే విషయంలో అన్ని పార్టీల్లో చర్చ జరుగుతుంది. అయితే పొంగులేటి మాటలపై కేటీఆర్ దీనిపై స్పందించిన తీరు చూస్తుంటే తనను జైలుకు పంపుతారని పరోక్షంగా ఒప్పుకున్నట్టే ఉంది. ఏవో తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపుతారు కావచ్చు అని కేటీఆర్ ఒప్పుకున్నారు. అంటే ఏదో ఒక కేసులో బలమైన ఆధారాలేవో సీఎం రేవంత్ రెడ్డికి దొరికి ఉంటాయని భావించి ఉండవచ్చు. అందుకే బాబు రాజశేఖర్ రెడ్డి లాంటోళ్లను చూసాం, చిట్టినాయుడు ఒక లెక్క అంటూ మళ్లీ రేవంత్ పై అదే నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అలాగే కేటీఆర్ కామెంట్ పై బీఆర్ఎస్ శిబిరంలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. కేటీఆర్ జైలుకు పోతే ఎట్లా అనే విషయాన్ని కూడా ఇప్పటి నుంచే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. పోతే పోయాడు, జైలుకు పోయి వచ్చిన వాళ్ళంతా సీఎంలో అవుతున్నారు కదా, తమ బాస్ కూడా సీఎం అవుతాడేమో, అందుకే జైలుకు పోతాడేమో అని సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు అధికార వర్గాల్లో ఓ రకమైన ఆందోళన నెలకొంది. లీడర్లంతా ఒక్కటే, వారికేమీ కాదు, మధ్యలో బలయ్యేది అధికారులేనని వారంతా అనుకుంటున్నారు. నాడు రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని జైలు పాలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ సర్కార్లో ఎంఆర్ఓ నుంచి మొదలుకొని సీసీల దాకా బలి చేసి జైలుకు పంపుతారనే వాదన ఆ సెక్షన్ నుంచి వస్తుంది. ఓ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు ఎక్కడైనా సంతకాలు పెడతారా, వారి పేరు మీద ఆస్తులు రాయించుకుంటారా, ఆధారాలతో సహా ఎక్కడ దొరుకుతారు? విచారణలో బయటపడేది, దొంగగా బోనులో నిలిచేది అధికారులే అని పలువురు వాపోతున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తొలుత అధికారులే టార్గెట్ గా కేసుల పర్వం కొనసాగుతుండొచ్చు. ఆ తర్వాత నేతల దాకా తీసుకెళ్తారేమో. కానీ పొంగులేటి అన్నట్టుగా డేట్లు ఫిక్స్ చేసినట్టుగా అంత త్వరగా అరెస్టులు, జైలుకు పంపడం ఉంటుందా అనే అనుమానాలు మాత్రం లేకపోలేదు.